గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం మన వీడియోలో హైడ్రోకార్బన్స్, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూ ఆల్ నో దట్ హైడ్రోకార్బన్స్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్. ఓకే, సో దాంట్లో కూడా మనం మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అవి ఏంటంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. సో చూడండి, కాంపౌండ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్? హైడ్రోకార్బన్స్. పేరులోనే ఉంది మనకి, హైడ్రోజన్ కార్బన్ ఉండే కాంపౌండ్స్ని మనం ఏమంటాం? హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే, హైడ్రోకార్బన్స్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ కోల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, మీరు 8th క్లాస్లో కూడా చదివే ఉంటారు. 8th క్లాస్ స్టేట్ సిలబస్లో కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యూ విల్ బీ ఫైండింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఎన్సీఆర్టీ ఆల్సో. ఓకేనా, స్టేట్ సిలబస్లో ఉంది, అలాగే ఎన్సీఆర్టీలో కూడా ఉంది. సో అందులో ఏం చదువుతారు మీరు? కోల్ అండ్ పెట్రోలియం, అదొక స్పెషల్గా ఒక చాప్టరే ఉంది మనకి. సో అందులో మీరు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, దాని గురించి చాలా నేర్చుకునే ఉంటారు. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ చేస్తే మనకి హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫ్యూయల్స్ లైక్ ఎల్పిజి, ఐ థింక్ యూ ఆల్ ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఎల్పిజి, liquefied petroleum gas, CNG, compressed natural gas, petrol, kerosene, diesel, all this consist of what? Mixture of hydrocarbons. So hydrocarbons are obtained from what? Fractional distillation of crude oil. Okay now. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో క్లాసిఫికేషన్లో మనకి మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్ ఫర్ హైడ్రోకార్బన్స్. ఫస్ట్ కేటగిరీ ఆర్ saturated hydrocarbons and second category are what? Unsaturated hydrocarbons. Okay, saturated hydrocarbons అంటే the hydrocarbons in which carbon atoms are bonded by all single bonds. ఓకేనా, అన్ని సింగిల్ బాండ్సే ఉంటే అట్లాంటి వాటిని ఏమంటాం? ఆల్కేన్స్ అంటాం. దే ఆర్ saturated hydrocarbons. And second category are what? Unsaturated hydrocarbons. Means alkenes and alkynes are considered to be unsaturated hydrocarbons. Okay, saturated hydrocarbons are alkanes, unsaturated hydrocarbons are what? Alkenes and alkynes. Okay, so let us go for the general properties of alkanes. మనకు బాగా తెలుసు, ఆల్కేన్స్ ఆర్ వాట్? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే ఏంటి? అన్ని సింగిల్ బాండ్సే ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం అనమాట. ఓకే, అన్ని కార్బన్స్ మధ్యలో సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, డబల్ బాండెడ్, ట్రిపుల్ బాండెడ్ ఉంటే మనం వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే, సో జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్ ఈజ్ వాట్? CnH2n+2. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ అనమాట. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, విల్ గెట్ ద ఫార్ములా CH4. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఫ్యామిలీ. ఓకే, అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, విల్ గెట్ ఈథేన్. ఓకే, సో ఇత్, మిత్, ప్రోప్, బ్యూట్ ఇట్లాంటివన్నీ మనం ఏమంటాం? వీటిని రూట్ వర్డ్స్ అంటాం. సో కామన్ సఫిక్స్ వచ్చేసి ఏన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ వాట్? CH4, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మీథేన్. సో మీథేన్ గ్యాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? మార్ష్ గ్యాస్. ఓకేనా, మార్ష్ గ్యాస్, బికాస్ ఇట్ ఈస్ ద గ్యాస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోల్ మైన్స్. ఓకేనా, సో ఇది మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో కూడా చదువుకున్నాం. మార్ష్ గ్యాస్ ఈజ్ ద లైటెస్ట్ గ్యాస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోల్ మైన్స్. ఇట్స్ డేంజరస్ గ్యాస్. ఓకే, పాయిజనస్ గ్యాస్ విచ్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోల్ మైన్స్. ఓకేనా, సో కోల్ మైన్స్లో యాన్సెల్ అలారం అనేది పెడతారు. ఓకే, సో వర్కర్స్, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కోల్ మైన్స్, దే విల్ బీ గెట్ అలర్టెడ్. ఓకే, వాళ్ళని అలర్ట్ చేస్తారనమాట. యాజ్ సూన్ యాజ్ దిస్ మార్ష్ గ్యాస్ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్, దే హ్యావ్ టు వెకేట్ అండ్ దే హ్యావ్ టు గో అవే. ఓకే, ఆ కోల్ మైన్ని వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది కోల్ మైన్స్లో అని అప్పుడప్పుడు మనకి క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ద గ్యాస్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ కోల్ మైన్స్ ఈజ్ మార్ష్ గ్యాస్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఫ్యామిలీ. అండ్ ఆల్కేన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పారాఫిన్స్. ఓకేనా, పారాఫిన్స్ అని కూడా అంటారు ఆల్కేన్స్ని. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇఫ్ యూ గో విత్ ప్రిపరేషన్,
ఓకే, ఫస్ట్ మెథడ్ చూడండి, ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఓకేనా, లేకపోతే హ్యాలో ఆల్కేన్స్ ఆర్ రెడ్యూస్డ్ విత్ జింక్ అండ్ డైల్యూట్ HCl. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ మిథైల్ బ్రోమైడ్, ఓకే, మిథైల్ క్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్, ఇట్లాంటి వాటిని ఏమంటాం, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ విత్ జింక్ డస్ట్, జింక్ పౌడర్, ఓకే, దే గివ్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ ప్లస్ సోడియం బ్రోమైడ్ వచ్చింది ఇక్కడ మనకి. సో దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ రియాక్షన్ విత్ సోడా లైమ్. ఓకే, ఇది సెకండ్ మెథడ్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ రియాక్షన్ విత్ సోడా లైమ్, ఇట్ గివ్స్ ఆల్కేన్స్. సో ఈక్వేషన్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే మనకి ఫస్ట్ బేసిక్గా ఉండే యాసిడ్ ఎసిటిక్ యాసిడ్, ఓకే, దాన్నే మనం ఇథెనోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. సో ఎసిటిక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ సోడా లైమ్. సోడా లైమ్ అంటే ఏంటి, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్, దిస్ మిక్స్చర్ ఈజ్ కాల్డ్ as సోడా లైమ్. సో ఇట్ గివ్స్ మీథేన్ గ్యాస్ అండ్ Na2CO3. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఇంకా థర్డ్ మెథడ్ వచ్చేసి కోల్బీస్ ఎలక్ట్రాలిసిస్. సో ఇందులో ఏం చేస్తాడంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఇదే, ఇక్కడ హెచ్ బదులు సోడియం కానీ పొటాషియం కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు అది సోడియం ఎసిటేట్ అవుతుంది, లేకపోతే పొటాషియం ఎసిటేట్ అవుతుంది. సో పొటాషియం ఎసిటేట్ కానీ సోడియం ఎసిటేట్ని కానీ మనం ఎలక్ట్రోలైజ్ చేసామనుకోండి, ఓకే, దాని నుంచి మనకి ఆల్కేన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ మెథడ్ మనం ఏమంటాం, కోల్బీస్ ఎలక్ట్రాలిసిస్. సో మనకి ఫోర్త్ మెథడ్ వచ్చేసి వర్డ్స్ రియాక్షన్. ఇందులో చూడండి, హయ్యర్ ఆల్కేన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై ట్రీటింగ్ ద ఆల్కైల్ హ్యాలైడ్స్ విత్ సోడియం మెటల్, ఓకేనా. సోడియం మెటల్ తోటి ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ చేయించి, దట్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, డ్రై ఈథర్, ఓకే, ఇట్ కెన్ గివ్ హయ్యర్ ఆల్కేన్స్. ఓకే, ఇప్పుడు CH3Br తీసుకున్నారనుకోండి, మనకు వచ్చేది C2H6, నెక్స్ట్ ఆల్కేన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మీరు ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నారనుకోండి, ఓకే, మీకు దాని నెక్స్ట్ ఆల్కేన్ అనేది వస్తుంది. అంతేగాని తక్కువ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ అంటే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండే ఆల్కేన్స్ మాత్రం రావు. ఓకే, వర్డ్స్ రియాక్షన్ నుంచి వీ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ ద ఆల్కేన్స్ ఆఫ్ హయ్యర్ వర్షన్ బట్ నాట్ ది ఆల్కేన్స్ ఆఫ్ లోవర్ వర్షన్. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో వర్డ్స్ రియాక్షన్లో దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, డ్రై ఈథర్. సో సోడియం ఇక్కడ ఏమవుతుంది, ఏమేమి ఫామ్ అవుతాయి, సోడియం బ్రోమైడ్ అండ్ ఈథేన్ గ్యాస్, దీస్ టూ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఇది ఒక బేసిక్ రియాక్షన్ నేను ఇచ్చాను. ఓకే, ఇలాగే మీరు హయ్యర్ ఆల్కేన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వీ కెన్ యూస్ దిస్ మెథడ్ ఆఫ్ వర్డ్స్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఆల్కేన్స్ హ్యాస్ వీక్ వాండర్వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. వాండర్వాల్స్ ఫోర్సెస్ అంటే మీకు ఐడియా ఉంది. ఓకే, సో weak forces, weak intermolecular forces that are existing between carbon atoms, we call them as van der Waals forces. Okay, second point is they are colorless and odorless. Okay, all alkanes are colorless and odorless also. Third point, once you see here, alkanes up to 5 carbon atoms are gases, 6 to 10 are liquids and above 10 carbons are solids. ఓకే నా, ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ థర్డ్ పాయింట్ని బేస్ చేసుకుని. ఓకే, సో మనకేంటి 5 కార్బన్ యాటమ్స్ వరకు అంటే పెంటేన్ వరకు గ్యాసెస్ అనమాట. ఓకే, అప్ టు ఫ్రమ్ 6 కార్బన్ యాటమ్స్ టు 10 కార్బన్ యాటమ్స్ దే ఆర్ లిక్విడ్ స్టేట్ అండ్ అబౌవ్ 10 కార్బన్స్ ఇఫ్ దే ఆర్ ప్రెసెంట్ దే కమ్స్ అండర్ సాలిడ్స్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈస్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆల్కేన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. అంటే మీకు number of carbon atoms if they are increasing, then boiling point of the alkanes also increases. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. all alkanes are insoluble in water, okay, and soluble in organic solvents. Okay, so these are the general properties exhibited by alkanes. Okay, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, విల్ ట్రై టు డిస్కస్ దెమ్ ఆల్సో. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ చూడండి, ఆల్కేన్స్ ఆర్ నాన్ పోలార్ సబ్స్టెన్సెస్. ఓకేనా,
Non-polar substances generally they do not react with ionic compounds. Ionic compounds తో రియాక్ట్ అవ్వవు. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీన్ని బేస్ చేసుకుని మనకి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఒక్కొక్క పాయింట్ని అప్లై చేయాల్సిన విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, అలాగే సెవెంత్ ప్రాపర్టీ వచ్చేసి రియాక్టివిటీ ఆఫ్ ఆల్కేన్స్ విత్ హాలోజన్స్. ఓకేనా, సో అన్నిటికన్నా హైలీ రియాక్టివ్ ఫ్లోరిన్, దెన్ కమ్స్ క్లోరిన్, దెన్ కమ్స్ బ్రోమిన్, దెన్ కమ్స్ అయోడిన్. అంటే ఆల్కేన్స్ ఫ్లోరిన్తో రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ ఇట్ కీప్స్ డిక్రీజింగ్ యాజ్ వి గో డౌన్ ద గ్రూప్. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకేనా, లైక్ క్లోరినేషన్ ఆఫ్ మీథేన్. ఓకే, అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనమాట. సో ఆల్కేన్స్ అండర్గో వెరీ మెయిన్లీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ which alkanes undergo is what? Substitution reactions. Okay, same like that they also undergo combustion, oxidation, isomerization and aromatization reactions also. Okay, alage మీరు చూడండి, higher alkanes on heating to higher temperatures they undergo pyrolysis. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. పైరాలిసిస్ అంటే which involves lot of heat energy. ఓకేనా, breaking of higher alkanes to simpler alkanes by heating, you call it as what? Pyrolysis. Okay, pyro means heat energy, lysis ante meeku telusu breaking ani. Okay, so pyrolysis to give lower alkanes. So these are the general properties exhibited by alkanes. So next manaku vachesi alkenes anamata. So alkenes are what? They are unsaturated hydrocarbons which contains at least one double bond in between any two carbon atoms. ఏ రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలోనైనా అట్లీస్ట్ వన్ డబుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాం మనం? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్నే ఫస్ట్ టైప్ ఏమో ఆల్కీన్స్. ఇఫ్ డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ఎనీ టూ కార్బన్ ఆటమ్స్ అంటే సి డబుల్ బాండ్ సి అనమాట. వేరే చోట్ల సింగిల్ బాండ్స్ ఉండొచ్చు. At least in between any two carbon atoms, if you can find a double bond, then you call it as what? Alkenes. So alkenes are unstable when compared with alkanes. Alkenes are unstable. And third point వచ్చేసి alkenes are generally called as what? Olefins. Olefins అంటే ఏంటంటే ఆయిల్ ఫార్మింగ్ కాంపౌండ్స్. ఆయిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, unsaturated hydrocarbons where oils you can find, those comes under the category of alkenes, unsaturated. Okay na, olefins antar andike. Okay na, so these are the general properties of alkenes. So preparation methods kelte, so first method chudandi, alkyl halides on reaction with alcoholic potash they form alkenes. Okay, ఇది first method, alcoholic potash with alkyl halides. ఓకేనా, సో ఫస్ట్ రియాక్షన్ ఎప్పుడు కూడా మోస్ట్లీ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తోటే ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కేన్స్ కూడా మనం చూసాం. అందులో కూడా ఆల్కైల్ హ్యాలైడ్సే రియాక్షన్ విత్ ఆల్కహాలిక్ పొటాష్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, కామన్ ప్రిపరేషన్ మెథడ్స్ అన్నమాట ఇవి. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి డీహాలోజనేషన్. హాలోజన్స్ అంటే మనకు తెలుసు 7th A గ్రూప్ ఎలిమెంట్స్. విసినల్ డైహాలైడ్స్ ఆన్ రియాక్షన్ విత్ జింక్ మెటల్ ఫార్మ్ ఆల్కిన్స్. ఓకేనా, విసినల్ డైహాలైడ్స్. ఓకే, విసినల్ డైహాలైడ్స్ అంటే మీకు ఒక కార్బన్కి ఒక హాలోజన్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఒక డిఫరెంట్ కార్బన్స్కి డిఫరెంట్ హాలోజన్స్ అటాచ్ అయ్యి ఉంటే మీకు విసినల్ డైహాలైడ్స్ అంటారు. ఓకే, అలాగే ఒకే కార్బన్కి రెండు హాలోజన్స్ అటాచ్ అయ్యి ఉంటే జెమినల్ డైహాలైడ్స్ అంటారు. ఇక్కడ విసినల్ డైహాలైడ్స్ ఆన్ రియాక్షన్ విత్ వాట్? జింక్ మెటల్ దే ఫార్మ్ ఆల్కీన్స్. సో దానికి మనం ఈక్వేషన్ చూద్దాం. CH2Br plus CH2Br in presence of zinc metal it gives C2H4 which is ethene and bromine gas escapes out. ఓకే, అలాగే థర్డ్ మెథడ్ వచ్చేసి ఆల్కైన్స్ ఆన్ అడిషన్ విత్ హైడ్రోజన్ గివ్స్ ఆల్కీన్స్. ఓకే, ఆల్కైన్స్ నుంచి కూడా ఎడిషన్ రియాక్షన్ చేసేసి మనం ఆల్కీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆల్కీన్స్ అన్సాచురేటెడ్ కాబట్టి దే కెన్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్. ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్కైన్ తీసుకున్నాం, ట్రిపుల్ బాండ్ ఉంది చూడండి ఇక్కడ.
ఇక్కడ ఇన్ బిట్వీన్ 2 కార్బన్స్ ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఆల్కైన్ అనమాట. ఆల్కైన్ ఆన్ ఎడిషన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్. ఓకేనా, ఆన్ ఎడిషన్ విత్ హైడ్రోజన్. ఓకే, ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ అంటేనే మీనింగ్ ఏంటంటే మనకు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో డబల్ బాండ్ సపోజ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఎడిషన్ రియాక్షన్ జరిగిన తర్వాత అది సింప్లర్ బాండ్ కింద బ్రేక్ అయ్యి సింప్లర్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇఫ్ యూ మేక్ ఇట్ టు అండర్గో అగైన్ అడిషన్ విత్ హైడ్రోజన్, అగైన్ దిస్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్స్ విచ్ కమ్స్ అండర్ ఆల్కేన్స్. అంటే ఎడిషన్ రియాక్షన్ చేసినప్పుడు ఆల్కైన్ నుంచి ఆల్కీన్ వస్తుంది, ఆల్కీన్ నుంచి మళ్ళీ ఎడిషన్ చేసినప్పుడు ఆల్కేన్ అనేది కూడా వస్తుంది. ఓకేనా, సో ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ కింద బ్రేక్ అవుతుంది. అలాగే డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ మళ్ళీ ఎడిషన్ రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, సింగిల్ బాండ్ ఆల్కేన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ యూ కాల్ దెమ్ యాజ్ వాట్, ఎడిషన్ రియాక్షన్స్. సో ఫోర్త్ మెథడ్ ఒకటి వచ్చేసి డీహైడ్రేషన్ రియాక్షన్స్ ఉన్నాయి మనకి. ఆల్కహాల్స్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇట్ ఫార్మ్స్ ఆల్కీన్స్. ఓకేనా, ఆల్కహాల్స్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకే, ఇక్కడ చూడండి ఆల్కహాల్ C2H5OH అనేది తీసుకున్నాం మనం. ఆల్కహాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇట్ గివ్స్ వాట్, C2H4 ప్లస్ వాటర్. C2H4 అంటే ఆల్కీన్. ఓకేనా, ఈథీన్. ఓకే, సో ఈ రియాక్షన్ని మనం ఏమంటాం, డీహైడ్రేషన్ రియాక్షన్ అంటాం. డీహైడ్రేషన్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ మీన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ అస్ డీహైడ్రేషన్ రియాక్షన్స్. దిస్ ఈస్ కాల్డ్ అస్ డీహైడ్రేషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఏమిస్తాయి మనకి, ఆల్కీన్స్ అనేవి ఇస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో one of the preparation methods for alkenes. సో చూడండి జనరల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఆల్ ఆల్కేన్స్ ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఎక్సెప్ట్ ఈథీన్. ఈథీన్ ఈజ్ హ్యావింగ్ అ ఫెయింట్ స్వీట్ స్మెల్. ఓకేనా, అంటే లైట్గా స్వీట్ స్మెల్లింగ్ అనేది ఉంటుందన్నమాట ఈథీన్కి. ఫ్రూటీ స్మెల్ అంటారు. ఓకేనా, ఈథీన్కి ఒక ఫెయింట్ స్వీట్ స్మెల్. అందుకే ఈథీన్ గ్యాస్ మనకి ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో బాగా యూజ్ చేస్తారు. ఓకేనా, ఎక్కువగా ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో ఈథీన్ గ్యాస్ మ్యాంగోస్ రైపెన్ చేయడానికి. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ రైపనింగ్ ప్రాసెస్లో ఈథీన్ అనే గ్యాస్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఫెయింట్ స్వీట్ స్మెల్ ఆల్సో, అండ్ ఇట్ ఈస్ హార్మ్లెస్. ఓకేనా, ఇదేం మనకి హార్మ్ చేసేది కాదు. కాబట్టి ఆర్టిఫిషియల్ రైపనింగ్లో ఈథీన్ గ్యాస్ అనేది పంపించి మ్యాంగోస్ని రైపెన్ చేస్తారు. ఓకే, అలాగే బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్కీన్స్ ఆర్ హయ్యర్ దాన్ ఐసోమెరిక్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్. ఓకేనా, ఆల్కీన్స్కి బాయిలింగ్ పాయింట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మాలిక్యులర్ మాస్ పెరిగితే మనకేంటి బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. అలాగే బ్రాంచింగ్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. బ్రాంచింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ బట్ if branching increases, okay, if branching increases boiling point decreases. Okay, సో అలా బ్రాంచెస్ ఉన్నాయనుకోండి స్ట్రైట్ చైన్ ఆల్కీన్స్కే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి, ఆల్కీన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్స్. అడిషన్ విత్ హాలోజన్స్. హాలోజన్స్తో ఎడిషన్ రియాక్షన్ జరిగితే విసినల్ డైహాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే అడిషన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ తోటి ఎడిషన్ జరిగితే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫార్మ్ అవుతాయి. ఇవన్నీ జనరల్ ట్రెండ్ అనమాట. ఈ చాప్టర్ అంతా కూడా మీకు ఒకటే ట్రెండ్లో ఫాలో అయిపోతూ మీరు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకేనా, ఆల్కేన్స్లో ఎలా చూసారో సేమ్ రియాక్షన్స్ యూ కెన్ సీ ఈవెన్ ఇన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఆల్సో. ఓకే, బట్ చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ చిన్న చిన్న పాయింట్స్ని ఒక్కసారి గ్రాస్ప్ చేసుకొని మైండ్లో పెట్టేసుకుంటే దట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మార్కోనికోవ్స్ రూల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడే ఇంతకుముందే చదువుకున్నాం, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ టు ఆల్కీన్స్. ఓకే, దే ప్రొడ్యూసెస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని చదువుకున్నాం. ఓకేనా, హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఆల్కీన్స్కి యాడ్ చేసినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో అలా ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు
మనం HCl కానీ HF కానీ HBr కానీ ఏమైనా యాడ్ చేసినప్పుడు అందులో నెగిటివ్ పార్ట్ హైడ్రోజన్ హ్యాలైడ్లో ఉండే హాలోజన్ పార్ట్ ఏ కార్బన్ ఆటమ్కి అటాచ్ అవ్వాలి అన్నదానికి మనం ఒక రూల్ అనేది చెప్పుకుంటాం. ఓకే, అదే మార్కోనికోవ్స్ రూల్ అనమాట. సో ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద యాడెండమ్ అంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్న హైడ్రోజన్ హ్యాలైడ్, అందులో ఉండే నెగిటివ్ పార్ట్ అంటే ఏంటి, హాలోజన్ కానీ ఏదో ఒక క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ ఏదో ఒక హాలోజనే మనకి ఆ యాడెండమ్లో ఉండే నెగిటివ్ పార్ట్ ఏంటి, హాలోజనే నెగిటివ్ పార్ట్ అనమాట. సో ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది యాడెండమ్ గెట్స్ అటాచ్డ్ టు దట్ కార్బన్ ఆటమ్ విచ్ పొసెసెస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇప్పుడు ఈన్ అంటే డబుల్ బాండ్ ఉండాలని చదువుకున్నాం కదా. ఓకే, సపోజ్ ఇటుపక్క మీకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటుపక్క ఒక H ఉండి ఇంకోటి ఏదో అటాచ్మెంట్ ఉందనుకోండి. ఓకే, ఈ కార్బన్కి 3 హైడ్రోజన్లు ఉన్నాయి, ఈ కార్బన్కి 2 హైడ్రోజన్లు ఉన్నాయి. మనం యాడ్ చేస్తున్నప్పుడు HCl కానీ HBr కానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ నెగిటివ్ పార్ట్ వచ్చేసి ఇట్ గెట్స్ అటాచ్డ్ టు దట్ కార్బన్ ఆటమ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంటే ఈ కార్బన్కి ఈ క్లోరిన్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. ఈ కార్బన్కి అటాచ్ అవ్వదు, 3 హైడ్రోజన్స్ ఉండే కార్బన్కి అటాచ్ అవ్వదు. లేకపోతే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉండే కార్బన్కి కాకుండా లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉండే కార్బన్కి ఆ నెగిటివ్ పార్ట్, ఆ హాలోజన్ పార్ట్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. అదే మనకి మార్కోనికోవ్స్ రూల్ అంటారు. ఓకేనా. అలాగే అడిషన్ ఆఫ్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ డస్ నాట్ ఫాలో మార్కోనికోవ్స్ రూల్. ఇది ఎప్పుడు ఫాలో అవుతాము, మార్కోనికోవ్స్ రూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఓన్లీ ఇఫ్ ద ఆల్కీన్ ఈజ్ అ సిమెట్రికల్ ఆల్కీన్. అలాగే అన్సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకున్నారనుకోండి, అడిషన్ జరుగుతుంది కానీ ఇట్ డస్ నాట్ ఫాలో వాట్ మార్కోనికోవ్స్ రూల్ అయితే ఫాలో అవ్వదు అనమాట. మార్కోనికోవ్స్ రూల్ ఏం చెప్తుంది మనకి, ఓకే, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోజన్ హ్యాలైడ్ గెట్స్ అటాచ్డ్ టు దట్ కార్బన్ ఆటమ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, సపోజ్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్కి మనం తీసుకున్నాం అనుకోండి, దట్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్. ఓకేనా. సో పెరాక్సైడ్స్ ప్రెజెన్స్లో ఈ మార్కోనికోవ్స్ రూల్ హయ్యర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి నెగిటివ్ పార్ట్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాము, యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అంటాం. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ని కరాష్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఓకేనా. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ఆల్సో కాల్డ్ అస్ కరాష్ ఎఫెక్ట్. ఓకే, సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ కరాష్ ఎఫెక్ట్ ఎప్పుడు చూస్తాం మనము, అన్సిమెట్రికల్ ఆల్కీన్స్కి హైడ్రోజన్ హ్యాలైడ్స్ యాడ్ అయినప్పుడు యాంటీ మార్కోనికోవ్స్ రూల్ చూస్తాం. యాంటీ మార్కోనికోవ్స్ రూల్నే ఇంకొక నేమ్ ఏమొస్తుందంటే కరాష్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ చూడండి, దే హ్యావ్ ద జనరల్ ఫార్ములా CnH2n-2. ఓకేనా. సో ఇవి కూడా మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్సే అంటారు. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్ బిట్వీన్ 2 కార్బన్స్ వీ నీడ్ అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్. ఒక ట్రిపుల్ బాండ్ అయినా ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాంటి వాటిని మనం ఆల్కైన్స్ అంటాం. ఓకే, సో మీరు ప్రిపరేషన్ మెథడ్స్లోకి వెళ్తే మోస్ట్లీ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ ఈజ్ calcium carbide or aluminum carbide when reacts with water they produces alkynes. Okay na, calcium carbide when reacts with water it produces ethyne. Okay, అలాగే అల్యూమినియం కార్బైడ్తో మనకి మిథైన్ ఉండదు, ఇథైన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఆల్కైన్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ వెన్ కాల్షియం కార్బైడ్ రియాక్ట్స్ విత్ వాటర్. ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఈ నౌడేస్ ఇట్ ఈస్ బీయింగ్ బ్యాన్డ్ బికాస్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ పాయిజనస్ గ్యాస్. ఓకేనా. పాయిజనస్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అయినప్పుడు సఫకేటింగ్గా ఉండే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, అదే అసిటిలిన్ గ్యాస్. ఓకే, సో దే యూస్ టు యూస్ దిస్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్. మనం ఇందాకే అనుకున్నట్టు ఆర్టిఫిషియల్ రైపెనింగ్లో యూస్ చేసేవాళ్ళు, బట్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ బ్యాండ్, ఇప్పుడు యూస్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ వన్ మెథడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వాట్ ఆల్కైన్స్. సేమ్ లైక్ దట్ ఇఫ్ యూ గో ఫర్ ద జనరల్ ప్రాపర్టీస్, ఆల్ ఆల్కైన్స్ ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్ ఎక్సెప్ట్ ఇథైన్. కలర్లెస్ ఉంటాయి, ఆర్డర్లెస్ ఉంటాయి. ఇథైన్కి మాత్రం ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ అనేది ఉంటుంది. ఓకే,
సో రిమైనింగ్ ఆల్కైన్స్ అన్నిటికి కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ కలర్ అండ్ ఆర్డర్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెన్సిటీ ఆఫ్ ఆల్కైన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ మాస్. ఇది అన్ని పాయింట్స్లో కామన్ పాయింట్ అండి. ఆల్కీన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్ అన్నిట్లలో కూడా మాలిక్యులర్ మాస్ పెరిగితే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీకు డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో ఈ మూడు కామన్గా అన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్కి వర్తిస్తాయి. ఓకే, సో అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆల్కైన్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది కూడా కామన్గా మనకి 3 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్లో ఉండే కామన్ పాయింటే ఇది కూడా. ఓకే, ఆల్కైన్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. అలాగే ఆల్కైన్స్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. ఇంతకుముందు మనం చదివాం, అక్కడ ఆల్కీన్స్లో దే విల్ గివ్ విసినల్ డైహాలైడ్స్, వెరాస్ ఇక్కడ ఆల్కైన్స్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ దే గివ్ జెమినల్ డైహాలైడ్స్. ఆల్కీన్స్లో విసినల్ డైహాలైడ్స్ వస్తాయి, మనకి ఆల్కైన్స్లో జెమినల్ డైహాలైడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అదొకటే డిఫరెన్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎగ్జామ్లో అప్లికేషన్ బేస్డ్లో క్వశ్చనింగ్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్ని మనం ఆ క్వశ్చన్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది జాగ్రత్తగా మీరు నేర్చుకునేది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాగే ఆల్కైన్స్ దే అండర్గో అడిషన్ రియాక్షన్స్. దిస్ ఇస్ ఆల్సో అ కామన్ పాయింట్. ఓకే, అయితే ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. ఓకే, సో ఆల్కైన్స్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్కైన్స్ అండర్గో పాలిమరైజేషన్ రియాక్షన్స్ ఆల్సో. పాలిమర్స్ మీకు తెలిసిందే కదా, ఎస్టిలిన్ ఆన్ పాలిమరైజేషన్ ఇట్ గివ్స్ పాలిఎస్టిలిన్. ఓకే, అలా పాలిమరైజేషన్ రియాక్షన్స్ అనేవి కూడా ఆల్కైన్స్ దే విల్ అండర్గో పాలిమరైజేషన్ ఆల్సో. Okay, so this is all about the general properties, preparation methods of hydrocarbons. Okay, so I am going to stop the video up to here. Please note all these points. Okay, make use of these all points so that you can have a quick recap of what all the points to be discussed in the chapter of hydrocarbons I discussed here. Okay, so without skipping the video, okay, please watch the video until the end. Okay, నేను ఎండింగ్లో చెప్తున్నాను ఈ పాయింట్, అయినా కూడా మళ్ళీ మీరు పాజ్ చేసుకుంటూ వీడియోని రీవైండ్ చేసుకుంటూ మళ్ళీ వాచ్ చేసి రాసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో విల్ బీ కమింగ్ అక్రాస్ different types of questioning, okay, from this chapter of hydrocarbons. Until then, please keep reading. Okay, happy learning. Keep preparing for your MSET without any stop. Okay, always aim for the better, then we definitely get success. Okay, so all the very best to all of you, my dear children. Thanks for watching. Bye.